హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సంయు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? ఈరోజు నేను ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను మీ ముందుకి. అదేంటో తెలుసుకుందాం. ఫస్ట్ నేను పిస్తా హౌస్ నుంచి ఒక ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ ఆర్డర్ చేశాను. అది నిన్న ఆర్డర్ చేశాను. మేము తినగా ఇంకా రైస్ అన్నది మిగిలిపోయింది. సో దాంతో ఏం చేద్దాము అని ఆలోచన వచ్చింది కొత్తగా నాకు. అది ఎలా చేస్తానో చూడండి. నా దగ్గర ఒక 5 eggs ఉన్నాయి. అవి నేను బ్రేక్ చేసుకొని అందులో సాల్ట్ వేసుకొని బీట్ చేసుకుంటున్నాను. ఇంకా ఒక పెద్ద ఉల్లిపాయని ఈనెలుగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. ఇవి నేను బాగా బీట్ చేసుకొని పెట్టుకున్నాను, సాల్ట్ వేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఇదండి నేను ఆర్డర్ చేశాక తిన్నాక మిగిలింది. రైస్ అన్నది ఎక్కువ ఉండిపోయింది, పీసెస్ అన్నవి తక్కువ ఉన్నాయి. సో నేను ఫస్ట్ కడాయిని వేడి చేసుకున్నాను. అందులో ఆయిల్ వేసుకున్నాను. ఇంకా ముందుగా బీట్ చేసుకున్నాను కదా ఈ ఎగ్ మిక్స్చర్ని ఇందులో వేసుకున్నాను. దాన్ని ఇప్పుడు ఎగ్ బుర్జీలాగా తయారు చేసుకుందాం మనం. సో దానికోసం నేను పొరలుగా ఇంకా ఫ్లఫీగా రావాలని ఇలా చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి. మనం ఫ్యామిలీ ప్యాక్స్ తెస్తే ఎప్పుడు రైస్ ఎక్కువ, పీసెస్ తక్కువ వస్తాయి కదా. సో ఒక్క రోజులో మనం అంతా కన్జ్యూమ్ చేయలేకపోతే మిగిలిపోయిన రైస్తో ఒక మంచి రెసిపీ ఇది. ఇంకా చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుంది అన్నమాట. చాలా బాగుంటుంది. సో ఇలా నేను బ్రేక్ చేసుకున్నాను ఎగ్ని. ఇందులో నేను ఆల్రెడీ సాల్ట్ వేసాను. ఇంకా ఇందులో కొద్దిగా కారాన్ని కూడా వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. చిన్న చిన్న పీసెస్గా చేసుకుంటున్నాను. యాక్చువల్లీ నా దగ్గర ఎక్కువ రైసే ఉందండి, అందుకే 5 eggs వేసాను. మీ దగ్గర తక్కువ రైసే ఉన్నట్లయితే ఒక 2-3 eggsతోనే అయిపోతుంది. సో ఇదంతా నేను ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేను మళ్ళీ ఆ ప్యానే పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకుని అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి బాగా. అందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అది గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులో నేను అన్ని రకాల పొళ్ళని వేస్తున్నాను. మసాలా కారం, నార్మల్ కారం, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసుకుంటున్నాను. ఇంకా దాంతో పాటుగా నేను ఎవరెస్ట్ చికెన్ మసాలా కూడా కొంచెం వేసుకుంటున్నాను. ఇది మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. మనం ఎగ్ రెసిపీస్లో ఎన్నిట్లోనైనా మనం ఇది వేసుకోవచ్చు. అన్నీ ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్నాక ముందుగా మనం చేసుకున్నాం కదా ఎగ్ని అంతా ఇందులో వేసేసుకున్నాను. కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు బిర్యానీ రైస్ని ఇందులో వేసుకుంటున్నాను. అందులో కొంచెం పీసెస్ ఉన్నాయండి. ఆ పెద్ద పెద్ద పీసెస్ని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. నేను కొద్దిగా వేసి కలుపుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ వేస్తున్నాను. అలా కొద్దిగా వేసి కలిపితే బాగా మిక్స్ అవుతుంది. అంతా ఒకేసారి వేయొద్దు. ఎక్కువగా ఉంటే కొద్దిగా వేసుకోవడం అంటే మంచిదన్నమాట.
ఇలా మొత్తం వేసేసుకున్నాను. మొత్తం వేసుకొని బాగా కలిపి కొద్దిగా సిమ్లోనే నేను మూత పెట్టి వేడి చేసుకున్నానండి. అది అంతా వేడవుతుంది కదా, అప్పుడు కొద్దిగా హై చేసుకొని కూడా నేను ఫ్రై చేసుకున్నాను. జస్ట్ అప్పుడు ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ లాగే ఉన్నది. చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా సాల్ట్ అన్నీ సరిపోయలేదు ఒకసారి చెక్ చేసుకున్నాక బాగా కలుపుకున్నాక వేడైన తర్వాత నేను ఒక సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. ఇదండి ఫైనల్ అవుట్పుట్. సో మిగిలిపోయిన రైస్తో కూడా బిర్యానీ రైస్తో కూడా మనం ఒక మంచి రెసిపీని క్రియేట్ చేసాము. సో మీకు కూడా నచ్చే ఉంటుంది ఈ వీడియో. తప్పకుండా లైక్ చేయండి. సో అదండి ఈరోజు బ్లాగ్. మళ్ళీ వచ్చే నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.